శ్రీ సత్యసాయి జిల్లా కద్రి పట్టణంలో ఆర్టీసీ బస్సు దొంగిలించిన వ్యక్తి మదనపల్లిలో పోలీసులకు లొంగిపోయాడు. కద్రిలోని బాలికల పాఠశాల ఎదురుగా పెట్టిన ఆర్టీసీ బస్సు అర్ధరాత్రి అపహరణకు గురైంది. దీంతో బస్సు యజమాని అక్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్యాప్తు పూర్తి కాక ముందే శివప్రసాద్ మదనపల్లి పోలీసులకు లొంగిపోయాడు. మద్య మత్తులో బస్సు నడుపుకుంటూ వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో మదనపల్లికి చేరుకున్నానని చెప్పాడు. బాబు ఏం నీ పేరు? మీ నాయన పేరేమి? ఎవరు మీది? అనంతపురంలో ఏడా? ఎక్కడి నుండి? కదిరి నుంచి. ఎత్తుకు ఆడబెట్టినావు? పెట్టేసి నువ్వే చెప్పినావు మళ్ళా? అవునా? ఏమి కైపే ఏం పని చేస్తావు నువ్వు? ఏడా? బడ్జెట్లో పొద్దున్నే బండి వెళ్ళిపోతే రాత్రి 10 గంటలకు తెచ్చి పెడతాము. కానీ మేము మార్నింగ్ 5 గంటలకు పోయి క్లీనింగ్ చేసుకొని మళ్ళీ మా టయానికి 7:15కి పోవాలా. అందుకు 6 గంటలకు డిపోకి పోతాము. కానీ అమ్మాయి 5 గంటలకు పోయే లోపల బండి లేదు. దాని విషయంలో మేము కొంచెం గ్యాదరింగ్ చేసే లోపల మా డిఎం ఫోన్ చేశాడు. ఇక్కడ మీ బండి మదనపల్లి ఉందంట, ఇట్లా ఎవరో ఏంటంటే మన హైవే పెట్రోలియంలో చేసే పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ ఇచ్చింటే మా మదనపల్లి డిఎం వచ్చి మా ఒక డ్రైవర్ పంపించి బండి తెప్పించుకున్నాడు.